ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముంపు గురైన ప్రాంతాలను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పర్యటించారు. హైదరాబాద్ రోడ్, తులసినగర్, పాతకుంట, మార్కండే కాలనీతో పాటు పలు ప్రాంతాల్లో అధికారులతో కలిసి ఎమ్మెల్యే పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. వర్షాల వల్ల ఎవరికైనా ఇబ్బందులు తలెత్తే తక్షణ సహాయం కోసం అధికారులను సంప్రదించాలని సూచించారు. తాండూరు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కుంటలు, వాగులు, చెరువులు, అలుగులు పారుతున్నాయని, ముంపు ప్రాంతాల్లో ఉండేవారు జాగ్రత్తగా ఉండాలని, ఎవరికైనా అత్యవసరంగా అధికారులను సంప్రదిస్తే పునరావృతం ఏర్పాటు చేస్తారని అన్నారు. పలు ప్రాంతాల్లో నాళాలు కబ్జా గురవడంతో సమస్య తీవ్రంగా అయిందని, కబ్జాలు గురైన ప్రాంతాలను రక్షించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు తాండూరు మున్సిపల్ పరిధిలో గల నాయకులు, మున్సిపల్ శాఖ, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖ, R&B, రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఎట్లా ఓన్లీ వాళ్ళను ఇట్లా మీరు పెద్ద మనుషులు మీరుండక ఇట్లా తెలుసు. అర్థం వస్తారు. అఖిల్ భాయ్ నీ బాధ ఏం చెప్పు నాకు. నేను సినిమా నీకు ఎవరిని అడుగుతావు ఉందా పడుకోడు ఇది మేము నీవు కూడా నాపా ఉండని బట్టి అర్థమైనా. నిన్న జరిగినటువంటి అకాల వర్షానికి తాండూరు పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, చిలకబాగు ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వరదలు వచ్చి కొన్ని కాలనీలకు ఇళ్ళకు కూడా పోవడం జరిగింది. తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక 15-16 గంటలు ఇబ్బందికరంగా ఉన్నది. దీనికి అంతటి కూడా అధికారులు, మా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా నిన్న మార్నింగ్ 8 గంటల నుంచే ఎవరికి ఇబ్బంది లేకుండా ఆర్టీఓ గారు కానివ్వండి, మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి, చైర్పర్సన్ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, MRO కానివ్వండి, కౌన్సిలర్స్ అందరూ కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడక్కడ చేసి పెట్టి ఆ వాటర్ అయితే ఎక్కడైతే స్టోరేజ్ అవుతుందో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేసిండ్రు. దీన్ని తాండూరు ప్రజలు కూడా మీరు అర్థం చేసుకోవాలా.
ఇది ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు. కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయతామంటే చెప్పి ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా దగ్గరుండి అవగాహన చూసినాం, కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం. అతి త్వరలో చిలకవాగురు కూడా ఓ 16 కోట్లతోని ఫస్ట్ చిలకవాగుని ప్రారంభించబోతా ఉన్నాం. టెండర్ ప్రాసెస్ పరికరంలో ఉంది. టెండర్స్ కూడా ఇమ్మీడియట్ అయిపోయి వర్క్ తొందరనే వారం 10 రోజుల్లో 15 రోజుల్లోనే టెండర్స్ అయిపోయినప్పుడే దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతూ ఉన్నది. దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది. డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మున్సిపల్కు పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి, ఇప్పుడే ఈ కాలనీలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా మాకు దగ్గరుండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నింటినీ కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో చేపడతాం. అదే కాకుండా ఈ చిలకవాగే కాకుండా ప్రధానమంత్రి సమస్య ఓడితాండూరులో కూడా గొల్లచెరువు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది. దానికి ఒక 5 కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేయించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది. అక్కడ 5 కోట్లతోని ఓడితాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం. చిలకవాగు దాదాపు ఇక్కడ 30 కోట్లు అయితే ఉన్నది. ఫస్ట్ ఫేజ్లో టెండర్స్ ఒక 16 కోట్లు 18 కోట్లతో టెండర్స్ పెడతా ఉన్నాం. ఇంకా సెకండ్ ఫేజ్లో ఇంకొక 15 కోట్లు పెట్టి కంప్లీట్ 5 కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగుని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంతా కూడా బయటకు పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేస్తాం ఖచ్చితంగా. అదే కాకుండా పాత ఇండ్లు ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, దయచేసి పాత ఇండ్లు ఎక్కడైతే ఉన్నాయో వాళ్ళు దయచేసి జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇప్పుడే మేము ఇక్కడ చూస్తుంటే ఓడితాండూరులోనే ఒక ఇల్లు కూడా పడిపోయిందని చెప్పడం జరిగింది. ఈ తాండూరు పట్టణంలోనే కాకుండా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా పాత ఇండ్లు ఉంటే కొద్దిగా జాగ్రత్తగా మీరు ఉండాలని చెప్పి కూడా మేము కోరుకుంటూ, ముఖ్యంగా మీరు అవసరం ఉంటేనే ఈ 2 రోజులు, ఎందుకంటే ఈరోజు తెలంగాణలో చూస్తూ ఉన్నాం, ఏ జిల్లాలో చూసినా భారీ వర్షాలు పడతా ఉన్నాయి. అత్యవసరం ఉంటేనే మీరు ఈ 2 రోజులు బయటికి చేసే ఆలోచన ఉందా? చేస్తే బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు. ఖచ్చితంగా హైడ్రా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అనేది ఒక మున్సిపల్కి ఆ విధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ చేసే అధికారం ఉంటుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ అంటేనే ఆల్ డిపార్ట్మెంట్స్, మున్సిపల్ కానివ్వండి, రెవెన్యూ కానివ్వండి, ఇరిగేషన్ కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా ఒక వేదిక మీద చేర్చి ఆ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ ద్వారా ఖచ్చితంగా ఎక్కడైతే కబ్జాలకు గురైనాయో అవన్నింటినీ కూడా తీసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం.